నేను బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడట. దుష్టుడు ఎవడు తరంకుండానే పారిపోతాడు. ఒకరోజు ప్రతిపాడులో రాత్రి 11 గంటల టైంలో నేను ప్రార్థనకి వెళ్ళి వస్తున్నాను. నా బండి లైట్ శబ్దం, కొంతమంది పేకాట ఆడుతూ ఉన్నారు. ఆ టైంలో కూర్చొని పేకాట ఆడుతున్నారు. నేను బైక్ వేసుకొని వస్తుంటే వాళ్ళు నన్ను పోలీస్ అనుకొని పేకాట పడేసేసి ఎవడిదాన్ని ఆడు పరిగెత్తుతున్నాడు. ఒక ఆయన అయితే ఆ ఇంటికి బెల్ట్ వేసిన సువ్వ, ఇంటికి వేసిన బెల్ట్ సువ్వ ఇటు గుచ్చుకొని ఇటు వచ్చేసి. ఎందుకు చెబుతున్నాను ఈ మాటలంటే, మనం ఏ తప్పు చేయకపోతే ఎవరు వచ్చినా మనకేం భయం ఉండదు. మనం తప్పు చేస్తే మాత్రం మన మొహం చెప్పిద్ది, మన కళ్ళు చెబుతాయి, మన నోరు, మన మాటల విధానం చెప్పిద్ది. మనం తప్పు ఎవరో సాక్ష్యాలు అవసరం లేదు, నీ ముఖ లక్షణమే నీ తరపున సాక్ష్యం ఇచ్చింది. కాబట్టి 99 సంవత్సరాల అబ్రహాముకు కూడా నువ్వు నిందారహితుడు అయి ఉండమన్నాడు అంటే అబ్రహాముకు కూడా నిందలు వస్తాయనేగా. మరి మనకు నిందలు వస్తాయి, కానీ మన గురించి రావడం కాదు. మనం దేవుని కొరకు నిలబడినప్పుడు నిందలు రావాలి, అవమానాలు రావాలి. ఎన్నో వస్తాయి, కొన్ని నిందలు వస్తాయి, కొన్ని అవమానాలు వస్తాయి, అయినా మనం తట్టుకోవాలి. అంటే ఇది నా జీవితంలో ఇలాంటివి కూడా చాలా జరిగినాయిలేమ్మా. నేను చెప్పే సమయం వచ్చినప్పుడు చెబుతాను. దేవుడు ఆశీర్వదించాడు, నన్ను కూడా మంచిగా చాలా విషయాలు దీవిస్తూనే వచ్చాడు. ఏదేమైనా కానీ మనం దేవుని సన్నిధిలో దైవజనుడిగా నేను నడుస్తున్నాను, మిమ్మల్ని నడిపిస్తున్నాను. మనం ఎలా నడవాలంటే నిందారహితులుగా నడవాలి. ఎదుటి వ్యక్తికి అనుమానం తెప్పించే విధంగా మన ప్రవర్తన ఉండకూడదు. వీలైనంత మటుకు ఎవరికి ఇచ్చే రెస్పెక్ట్ అనేది వాళ్ళకు మనం ఇవ్వాలి. ఒకవేళ నిందలు వచ్చినా ఎవరి నిమిత్తం రావాలంటే మనం దేవుని నిమిత్తం రావాలి. దేవుని నామం నిమిత్తం కనుక నీకు నిందలు వచ్చినాయి అంటే నువ్వు ఆనందపడాలి, సంతోషపడాలి. ఇందాక ఈ అమ్మాయి కొన్ని మాటలు చెప్పింది, నా కళ్ళం నీళ్ళు కూడా వచ్చినాయి. నేను ఆ మాటలు చెప్పలేనులే. నేను వచ్చినప్పుడు ఇదిగో ఇలా అనుకున్నారన్నా, అలా అనుకున్నారన్నా, ఇదిగో అలా అనుకున్నారన్నా అని చెప్పినప్పుడు నాకు చాలా బాధేసింది. మరి అలాంటి నిందలు పడినప్పుడే కదా దేవుడు మనల్ని ఆశీర్వదించేది. మనం తప్పు చేస్తే మనం వాళ్ళు అన్నదానికి మనం చేసిన దానికి సరిపోయిద్ది, సెల్లయిద్ది. మనం ఏ తప్పు చేయనప్పుడు నిందలు పట్టమంటే ఏంది? దేవుని కొరకు అది గొప్ప భాగ్యం. మోషే ఎలా దేవుని కొరకు నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడంట, దేవుని ప్రజలతో శ్రమలు గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడంట. అలాగే మనం కూడా ఆ విధంగా ఉండాలి. ఇంకా చాలా విషయాలు చెప్పాలి, కానీ వినే సమయం లేదు, టైం కూడా అయిపోయింది. కాబట్టి మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం.